హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాజసాబ్ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కి అయితే ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. అంటే ఫ్యాన్స్ అందరూ కూడా మీదకి వచ్చేయడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, ఇవన్నీ కూడా వీడియోస్ వైరల్ అవడం చూస్తాం. అతి కష్టం మీద బౌన్సర్స్ ఆమె కారులో తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దీనిపైన బయట చర్చ కూడా జరుగుతుంది. చిన్మయి శ్రీపద గారు లాంటి వాళ్ళు కూడా దీన్ని కామెంట్ చేయడం చూస్తున్నాం. అసలు ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని, అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు అటువంటి అనుభవమే హీరోయిన్ మనం ఎదుర్కోవడం చూస్తున్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? అటు పక్క ఇది వీళ్ళు మనుషుల మానవ మృగాల అంటూ చిన్మయి గారు కూడా ట్వీట్ చేశారు. సో నిధి అగర్వాల్ గారికి జరిగిన ఇన్సిడెంట్ ఎలా చూస్తారు మేడం మీరు? అంటే ఇప్పుడు ఒకటండి, సోషల్ మీడియా వచ్చాక ప్రతి వాళ్ళకి ప్రతిదీ తెలవడం, ప్లస్ దాని మీద ఆసక్తి ఎక్కువైపోయింది. ఇదివరకైతే ఒక ఈవెంట్ జరిగితే ఇంతలో ఎవరు వెళ్లేవాళ్ళు కాదు, అంటే ఫ్యాన్స్ వరకే ఉండేది. ఇప్పుడు మీరు అసలు లులు మాల్ అనే చోట పెట్టడం ఒకటి తప్పు అయితే, అక్కడ బౌన్సర్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేయలేకపోయారు, అది ఇంకో తప్పు కదా. అంటే ఇక్కడ నిర్వాహకులది తప్పే, ప్లస్ హీరోయిన్ కూడా తన భద్రత చూసుకున్నాక ఆవిడ బయటకు వస్తే బాగుండేది. ఎందుకంటే నేను ఎవరిని తప్పు పట్టట్లే, ఇక్కడ తప్పు పడ్డవాళ్ళదే. ఇప్పుడు మనిషికి ఎదురుగుండా ఆడవాళ్ళు ఉండేసరికి వాళ్ళు ఏమన్నా తీపి పదార్థాల్లో కనిపిస్తారో నాకు అర్థం కాదు. తప్పు కదా అది. ఒక మనిషిని ముట్టుకునే అర్హత మనకి ఏముంది అనవసరంగా? తప్పు, అది చాలా తప్పు. ఆవిడ మంచిగానే వేసుకుంది బట్టలు, నేను చూశాను. ఇంకా ఆవిడ ఏం చేస్తుంది అంతకంట? అసలు ఆవిడ కారు ఎక్కే వరకు చాలా ఇబ్బంది పడ్డారు ఆవిడ. దేవుడా ఏంటిది అని ఆవిడ అనుకోవటంలోనే మనకు తెలుస్తుంది కారు ఎక్కగానే. సో నేను అనేది ఏంటంటే, ఫస్ట్ అసలు మీరు ఇలాంటి ఈవెంట్స్ పెట్టేటప్పుడు హీరోయిన్స్ భద్రత ఆలోచించండి. మీకు జనాలు ఇలా పడిపోతారు. ఓకే, మీరు యూ కెనాట్ కంట్రోల్ ద మాబ్ కదా. అందులో నిజంగా ఫ్యాన్స్ ఉంటారా, లేకపోతే ఆకతాయి వాళ్ళు ఉంటారా, ఎవరు ఉంటారో మనకు తెలియదు కదండి. దీన్ని మీరు ఎవరి తప్పు పడతారు? మీరు పబ్లిక్ లోకి వచ్చాక ఇలా, అందుకనే కదా ఇప్పుడు ఎవరు కూడా పబ్లిక్ లోకి రాలేకపోతున్నారు. ఒకప్పుడు ఇంత అవేర్నెస్ లేదు సినిమాల మీద. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మనకు అన్ని కూడా ఒక హైప్ అయిపోయింది. రాజాసాబ్ సినిమాకి సంబంధించి సహనా పాట రిలీజ్ కోసం వచ్చింది. అసలు అక్కడ ప్లాన్ చేయటం ఏంటండి? ఒక పబ్లిక్ ఉండే ప్లేస్ లో మీరు ఇలాంటిది పెట్టినప్పుడు మీరు ఎంత భద్రతా చర్యలు ఆలోచించాలి? అసలు పెట్టద్దు మీరు అలాంటి చోట. ఎందుకంటే జనాలు వస్తే అక్కడ కొనుక్కోటానికి వస్తారు కదా, వాళ్ళందరూ అక్కడికి వచ్చాక హౌ కెన్ యూ కంట్రోల్? మీకు ఇది ఉండాలి కదా. ఇంకా సినిమా యూనిట్ ఎవరు కూడా స్పందించలేదు, నిధి అగర్వాల్ గారు కూడా స్పందించలేదు. నేను అనేది ఏంటంటే, ఏ సినిమా చిత్ర బృందం అయినా ఇలాంటి చోట పెట్టద్దు. మీరు చాలా సెక్యూర్డ్ గా చూడండి. ఎందుకంటే హీరోయిన్స్ అనే వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుని హీరోస్ కి ఎంత భద్రత ఇస్తారో హీరోయిన్స్ కి అంతే ఇవ్వాలి కదా. ఇవాళ హైనాల కంటే హీనంగా అని చిన్మయి గారు పెట్టారు. సరే, ఎవరు ఏం పెట్టినా నేను అది మాట్లాడటలే. అసలు ఇవాళ జరిగింది తప్పండి. ఇది ఒక అమ్మాయికి భద్రత లేకపోవటం అనేది చాలా బాధాకరం, ఒక హీరోయిన్ గా. అట్ ద సేమ్ టైం మన నెటిజన్స్ కూడా అదే చెప్తున్నారు, అలాంటి చోట్ల పెట్టవేంటి, అసలు భద్రత అక్కడెక్కడ ఉంటుంది అని. వాళ్ళ అభిమానులు కాదు ఆకతాయిలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏది ఏమైనా నిధి అగర్వాల్ గారికి జరిగిన ఇన్సిడెంట్ అయితే ఖండించాల్సిన అంశం అండి. ఇలాంటివి ఫ్యూచర్ లో జరగకుండా చూడాల్సిన బాధ్యత మెయిన్ గా చిత్ర యూనిట్ ఇది. వాళ్ళు ఇలా పబ్లిక్ ప్లేసెస్ లో పెడితే కుదరదు. ఎందుకంటే పెట్టడం కూడా తప్పు నన్ను అడిగితే. ఎందుకంటే మీరు భద్రత కల్పించలేనప్పుడు ఎవరికి ఇస్తారు మీరు భద్రత? ఎవరిని మీరు కంట్రోల్ చేస్తారు కదా. కాబట్టి సెక్యూర్డ్ ప్లేస్ లో పెట్టండి, వాళ్ళకి తగిన రక్షణ కల్పించండి హీరోయిన్స్ కన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.